ఈ వీడియో అయితే రాత్రిదండి. మాకు నిన్న మార్కెట్ చేపలు అయితే తెచ్చుకున్నాం. కడిగి ఉప్పు పసుపు కారం కలిపాను, పక్కన పెట్టుకుంటున్నాను. మిక్సీ పట్టానండి. ఉల్లిపాయలు నూనెలో అయితే వేపుతాను. మరి రాత్రి అయితే వీడియో కలుపుతాం కుదరలేదండి, పొద్దుపోయింది. ఇంకా అంతగానే కలపలేదు. నూనెలో వేయించి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. హైలో పెట్టానండి. వీలైనంత సన్నగా తరుగుదాం అనుకున్నాను. మరి నాకైతే ఇంకా పని అయ్యేలాగా లేదని మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసినా కూడా చేపల కూర చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయేదాకా వేపితే ఉల్లిపాయ ముక్కలు బాగుంటుంది. నేను ఇప్పుడు ఇందులో పసుపు అయితే ఉప్పు కారం వేసుకుంటాను. 1/2 టీ స్పూన్ పసుపు, కారం అండి 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటాను. రుచికి సరిపడగా ఉప్పు కారం పసుపు మరి అందులో కలిపాను కదండి ముక్కల్లో, మరి అందుకని మళ్ళీ ఇలాగ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ అండి. చేపల కూర అంటేనే గసగసాలు బాగుంటుంది. మరి మా అమ్మ అయితే పుల్లల పొయ్యి మీద వండుతూ నూరు మరీ వేసేవారు అప్పుడు. మరి ఇప్పుడు అన్నీ మనకు మిక్సీలు, గ్యాస్ పొయ్యిలు, ఇంత సుకుమారమైన పనులు దొరుకుతున్నాయి మనకి. మన అమ్మమ్మ వాళ్ళు అయితే పుల్లలు తెచ్చుకుని నెత్తి మీద మోసుకొచ్చి వంట చేసుకునేవారు. మనకి దేవుడు చాలా మేలు చేశాడండి. మనకి ఈ మాత్రమన్నా సుఖం ఉంది. మనము ఒకప్పుడు పుల్లల మీద వండుకున్న వాళ్ళమే. నేను కూడా వండానండి. నేను ఇప్పుడు ఇందులో తగిన నీళ్ళు అయితే పోసుకుంటాను. కరెంటు పోయిందండి. మరి కరెంట్ అయితే చాలాసార్లు తీస్తున్నారు. పల్లెటూర్లు కదమ్మాయి, అత్తమాటు తీస్తారండి. నేను మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే ఇలా ఉడికాక అప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుంటాను. నేను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటానండి. నూనెలో వేయించలేదు. ఇలా నూనెలోను నీళ్ళలోనూ ఉడికితే పచ్చిమిరపకాయ బాగుంటుంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పెట్టు మంట తగిలాకైతే చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు తలకాయ అండి. మరి చేప కూర రోజు నాడు మా వేణు తలకాయ అయితే ఎవరిని తినేవాడో ఆడే వేసుకుంటాడు. మరి మన కళ్ళ ముందు మన పిల్లలు సంతోషంగా తింటుంటే చాలా బాగుంటుంది. మరి ఆనందం మనం తిన్నా తినకపోయినా మన పిల్లలు కడుపు నిడితే చాలు అనుకుంటాం కదండి. మరి మా ఆయనగారు అయితే ముందు వాళ్ళు తిన్నాకే మనం తిందామంటాడు. ఈ ముక్కలు ఇందులో వేసుకున్నాక నేను చింతపండు అయితే నానేసుకుంటానండి. సరేనండి, గిన్నెలన్నీ తోముకుంటాను ఈ కూర ఉడికేలోపు. అంట్లయితే తోమేసానండి. మళ్ళీ ఇప్పుడు నేను ఇందులో పులుపు కూడా పోసేసాను. మరి వీడియో అయితే గౌకుని స్కిప్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటాను. మరి నేను వండిన కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా వండుకోండి. ఎలా వచ్చిందో మీరు తిన్నాక నాకు కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్.
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. మేమైతే మరి నేను మా చేలోకి వచ్చాం కదా, గెల్లలు తీసాము, కమ్మలు తీసామండి. చెరుపు తీసుకుంటా. గెల్లలు అయితే ఇది ఇలా చిన్నయండి, చిన్న చిన్న గెల్లలు. ఈ చెరుపు అయితే ఎక్కువ తీస్తున్నాడు, వచ్చిన దానికల్లా గెల్ల తీస్తున్నారండి. మరి ఇవాళ అయిపోద్ది. మీ అందరూ బాగున్నారండి? మీ అందరూ బాగుండాలి, మీ అందరిలో మేము కూడా ఉండాలండి. మరి మా కష్టాన్ని ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు పురాగా చూడండి. చూద్దాం ఎంతమంది పురాగా చూసామని కామెంట్లు పెడతారు. బాయ్ అండి. ఇలా మెల్లెట్టుకుంటే ఎలా తీస్తారా? మరి ఈ రూపాయల కమ్మలు అలాగే ఉంటాయి. చెట్టుకి ఇన్ని కమ్మలు అయితే పడుతున్నాయండి. మరి చిన్న తోట కదా, చెరుపు తీసుకుంటే అయితే ఇన్ని కమ్మలు తీస్తున్నాం. మరి చెట్టుకు వచ్చి ఇన్ని కమ్మలు నేను తీసి గుట్టలు వేసుకుంటూ వెళ్తున్నానండి. మా ఆయనగారు అయితే పొడుచుకుంటూ వస్తున్నారు నా వెనకాల, నా ముందు. నేనైతే వెనకాల ఇవన్నీ తీసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడైనా బోడు తడి ఉందిగా, దిగిపోను తడి మీద బాగానే ఉంది. ఇదే బాగా దోసిపెడిపోయింది. మా కోళ్ళండి మ్యాగీ.